యెషయా గ్రంథం 43:17 చూడాలి. నేను చాలా ఫాస్ట్గా ముగించేస్తాను. న్యూ ఇయర్ మెసేజ్ కూడా. యెషయా గ్రంథం 43:17 సారీ, యెషయా గ్రంథం 43:17 చదవమ్మా. ఏమర్థం కాదు అమ్మా, చెప్పు చదవండి. మార్గము కలుగు చేయవాడును, యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు, వారందరూ ఏకంగా పండుగలు లేవకైందరు, వారు లయమే జనపనారంలో ఆగిపోయేది. మునుపటి వాటిని అమ్మ వినండి ఒకసారి. న్యూ ఇయర్లోకి వచ్చారు, నూతన సంవత్సరాలకు వచ్చారు. మునుపటి వాటిని, పాత వాటిని జ్ఞాపకము చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం. బైబిల్ ఏం చెప్తే చేసుకోవద్దు. మిమ్మల్ని బాధ పెట్టింది, మీరు నష్టపోయింది, మీరు పడిపోయింది, వాటికి అదే నేను ఇలా పాపం చేశానే. వినండి ఒక విషయం, నేను పాపం చేశానే, నేను దేవునికి దూరం అయిపోయానే, నా బతికేంటి ఇలా అయిపోయింది చా అనుకుంటారు కదా. అలాంటి వారికి ఒక ఆశ ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడి నీ పాపలన్నీ కూడా ఏం చేశాడు? క్షమించి ఆయన రక్తంతో నేను శుద్ధిగా చేసి. కాబట్టి మునుపటి వాటిని ఏం చేయకూడదంట? జ్ఞాపకం వస్తే మరి ఏం చేయాలి? అప్పుడు మీకు ఒక విషయం తెలుసా, పడుకున్నప్పుడు నిద్ర పట్టలేదంటే ఏమొస్తుంది మీకు? అన్నీ చిన్నప్పుడు ఎవడేమన్నాడు, ఎక్కడికి ఏం చేయాలి అన్నీ గుర్తొస్తాయి. జ్ఞాపకం వస్తే ఆటోమేటిక్గా రాగానే ఏం చేయాలి? స్ట్రైక్ చేయాలి. వాటిని స్ట్రైక్ ఏంటి? ఆపడం ఆపితే కుదురుతుంది. అది దేనిని ఆపచ్చు కానీ ఆలోచన ఆపలేం. మీరు ఎక్కడే ఉంటారు, మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతాయి? అమెరికా దేశం వెళ్ళిపోతాయి. మీరు ఎక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు ఆఫ్రికా దేశం వెళ్ళిపోతారు. ఇక్కడే ఉంటారు, పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే మనిషి స్వభావం. కాబట్టి ఏదైతే మనల్ని బాధ పెట్టింది, పాపం చేసింది ఉండదు, వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవద్దు. కారణం ఏంటి? యేసుక్రీస్తు మీ పాపములని ఎక్కడ పెట్టాడు? వెనకేసుకొని కనపడుతుంది. మీ వీపు కనపడుతుంది మీకు. అంటే మన పాపములు కూడా మనకు కనపడవు. ఎందుకంటే యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి మన పాపములన్నింటినీ కడిగి వేశాడు. చూడమ్మా, పూర్వకాలపు సంగతులను తలచుకోవద్దు. పూర్వకాలపు సంగతులను పండుగ రోజు కొత్త బట్టలు వేస్తారా, పాత బట్టలు వేస్తారా? ఎందుకని? నూతనంగా ఉండాలి. కాబట్టి నూతనత్వం కోరుకునేవాడు పాతదాన్ని విడిచిపెట్టారు. అదవుతుందా? తర్వాత చదువమ్మా 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఏం చేస్తాడు దేవుడు? నూతన క్రియ. ఏం క్రియ? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్న ఎడారిలో నదులు. ఆ దేవుడు ఏం చేస్తాడంట? అరణ్యంలో త్రోవ ఉంటుందా? అన్ని చెట్లు ఉంటాయి, గురుగులు ఉంటాయి, దారి ఉంటుందా? దేవుడు తలుచుకుంటే సముద్రాన్ని కూడా 2 చేసి నిన్ను నడిపించగలడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రానికి వచ్చారు. వచ్చినప్పుడు మొరపెట్టారు, మోషే నువ్వు ఎందుకు నాకు మొరపెడతావు? నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రతో దాన్ని కొట్టారు. వెంటనే ఏమైపోయింది? 2 పాయలైపోయింది. వాళ్ళు అరణ్యంలో నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవునికి ప్రార్థన చేసి ఇదిగో బండతో మాట్లాడంటాడు. బండను ఏం చేసినప్పుడు ఆయన కొట్టాడు. మాట్లాడమంటే కొట్టాడు. చిన్న తప్పుకే మోషే శరీరంతో పరలోకం. ఇక్కడే అంత గొప్ప మోషే కూడా పాపం చేస్తే, చిన్న తప్పు చేస్తే, పాపం కూడా కాదు, చిన్న తప్పు, మిస్టేక్. ఎందుకని? ఇశ్రాయేలు పట్ల కోపం. వాడు దేవునికి లోపట్లేదనే కోపంతో దేవుడు మాట్లాడమంటే బండతో ఆయన ఏం చేశాడు? బండతో కొట్టాడు. బండ అంటే ఎవరు? క్రీస్తు. బండ యేసుక్రీస్తు వరకు సాదృశ్యం. అంటే జీవజలాలు మనకి ఇచ్చే సమృద్ధి యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో మాట్లాడమంటే ఆయన ఏం చేసినట్ట? కొట్టాడు. ఆ విషయంకి మోషేకి శరీరంతో ఎత్తబడ్డ అవకాశం ఉంది. ఏదే ఎత్తబడ్డాడు శరీరంతో, కానీ మోషేకి అవకాశము. అంటే దేవుడు చెప్తే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, నీకు అరణ్యంలో త్రోవ చేస్తాను. తర్వాత చూడండి, ఎడారిలో నదులు వస్తాయా? మీరు చెప్పండి, ఎడారిలో నదులు వస్తాయా? నదులు ఎక్కడ ఉంటే ఎడారంటే అసలు వాటలే ఉంటాయి. కానీ దేవుడు తలుచుకుంటే ఎడారిలో కూడా నీకు నీటిని కలుగుచ్చి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నీ దేవుడు ఎలాంటి వాడు? సమస్తమును సాధ్యపరిచేవాడు. నీరు లేని చోట నీరు ఇచ్చేవాడు, త్రోవ లేని చోట త్రోవ కలుగు చేశాడు. కాబట్టి ఇంతవరకు మీకు త్రోవ కలగలేదా? మీకు ఇంతవరకు నీరు రాలేదా? ఇప్పుడే దేవుడు ఈ సంవత్సరంలో మీకు నూతనమైన క్రియ జరిగించునుగాక. యేసుక్రీస్తు నామములో మనకి నూతనమైన మార్గము కలుగునుగాక. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరం అది ఓపెన్ అవ్వాలి. యేసు నామములో శక్తి కలిగిన నామములో నాకు మార్గము తెరవబడునుగాక. ఆమేన్ చెప్పడం ఉపయోగం. చాలా మంది ఆమేన్ చెప్తుంది, ఏంది పిచ్చి పిచ్చడం అనుకుంటారు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? కలుగునుగాక. ఇప్పుడు నేనైతే పలికానో ఆమేన్ అంటే కలుగునుగాక అని దేవుడు మన నోట్లోనే పెట్టాడు. మీరు ఈ కొండను చూసి దీనిని
ఎత్తబడి సముద్రం పడవని చెప్పి నీవు నోటు చెప్పింది నమ్మినట్లా నీవు చెప్పినది జరుగు నీతో నిశ్చయంగా చెప్పచ్చు. మన నోటితో ఏది చెప్తామో దేవుడు విశ్వాసం చెప్తామో దేవుడు అది చేస్తాం. అందుకే మరి నేను చెప్పినప్పుడు ఆమె ఈ సంవత్సరం మనం పోయే సంవత్సరంలో కూడా ఏమనుకున్నాం, నా చుట్టూ క్షేమం ఉండి కాక కంచి వేయకుండా కానీ ప్రార్థన చేసాం కదా. మరి ఈరోజు నిజంగా క్షేమం ఉన్నామంటే అదే అయి ఉండొచ్చు. ఎంతమంది నశించుకోలేదు, దేవుడు క్షేమం ఇచ్చాడు. మన ప్రతి వారం మరి నాకు కృపాక్షేమం కలుగునాక నాకు కంచె వేయబడినాక అనుకున్నాం కాబట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నామే. నువ్వు ఏదైతే పలుకుతావో దేవుడు దాన్ని నీ పట్ల చేస్తావు. సరే, తర్వాత ఇంకొక మాట చూద్దాము. లూకా సువార్త 4:19 చూద్దాం. లూకా సువార్త 4:19 వచ్చిన ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను చాలు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించి, హితవస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఒక మంచి సంవత్సరాల ముందు హితవస్త్రం ప్రకటించుటకు దేవుడు నన్ను పంపాడు. అంటే ఏంటంటే ఒక మంచి రాబోయే దినాలు మంచిగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చెప్పాడు? హితవస్త్రం ప్రకటించడం దేవుడు నన్ను పంపించాడు. ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ సువర్తమానం ఏంటంటే హితవత్సరం, ఇక నుండి మీకు రక్షకుడు పుట్టాడు. హితవత్సరం, మంచి సంవత్సరం. ఓకే, తర్వాత ఇంకో మాట చూద్దాం చూడండి. యెషయా 53:4 త్వరగా చూడండి. నేను 4 రిఫరెన్స్ ముగించేస్తాను. యెషయా 53:4 విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. చాలు 63:4 ఒకటే మాట, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఏం చెప్పిందా? ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి? విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. చూడండి, మీకు ఇంకా నాకు విడుదల రాలేదు, విమోచన రాలేదు, విముక్తి కలగదు అనుకుంటున్నారా? యేసునామములో ఈ సంవత్సరం వారికి విముక్తి కలుగును గాక. యేసునామములో ఈ సంవత్సరం నాకు విముక్తి కలుగును గాక. పాపం నుండి, పాప బంధకాల నుండి, దరిద్ర పొరపాట్ల నుండి, లోకం నుండి నాకు విముక్తి కలుగును గాక. విముక్తి చేయదగిన, నేను ఒక విషయం చెప్తాను. బైబిల్ ఎవరికో చెప్పింది కదా, మనకి చెప్పి జరుగుతుందా? బైబిల్ గ్రంథంలో వాగ్దానం నువ్వు నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. అది అనుభవం మీద మీకు అర్థం చేసుకోవాలి. నాకు ఈ సంవత్సరం విముక్తి కలుగును గాక మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ ముందు దేవుడు త్రోవ కలుగజేస్తాడు. ఎడారిలో నదులు, అరణ్యంలో త్రోవ. మీకు ఏ దారులు అయితే మూసుకుపోయాయో, మీకు ఎక్కడైతే ప్రవాహం లేదో, ఈ సంవత్సరంలో మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన ద్వారాలను తెరవబోతున్నాడు. నమ్ముతున్నారా లేదా? నమ్ముట నీ వలన అయితే చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానిగా చెప్పేవాడిగా, నమ్మవానికి సమస్తము ఇలా చేస్తే అవుద్దా? మరీ చెప్తావు మీరు అనుకోవచ్చు. నువ్వు నమ్మితే నీకు అవుతుంది. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్య, సమస్తము సాధ్యం. ఎవరికంట? నమ్మేవాడికి, వినేవాడికి కాదు, నమ్మేవాడు. మీరు నమ్మితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు ఆశించిన రీతిగా మీకు అనుగ్రహించబడును గాక. పురుషులందరూ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? స్వరాలు ఎత్తట్లేదు, బాగా ఉద్యమం. సరే, వాళ్ళ పక్షాన్ని మీరు వదలండి. ఓకే, తర్వాత ఇంకొక 29:11 చూడండి. 8వ గ్రంథము 29వ అధ్యాయం 11 వచ్చిన 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను చూడండి. ఒక్క మాట, దేవుడు నీకు ఏది ఉద్దేశించాడో ఆయనకు తెలుసు. యోసేపుని దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు? చెప్పండి. యోసేపు, బైబిల్లో యోసేపుని దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు? రాజు చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు? గోతులో పడేశారు. వాళ్ళకు తెలియదు యోసేపు రాజు అవుతాడని. యోసేపు కూడా తెలియదు, కానీ దేవుడు నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులన్నీ దేవునికి తెలుసు. తర్వాత చదవమ్మా. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశమని కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అవి రాబో కాలం ఏంటంటే సమాధానకరమైన, హానికరమైనవి. నేను ఒక విషయం చెప్తా. అన్ని మంచి జరిగితేనే దేవుడు మంచి చేసినట్ట, చెడు జరిగితే ఇవ్వమంటాడమ్మా. దేవుడు మంచి చేసేవాడే, కానీ చెడు జరిగితే మాత్రం నువ్వు తట్టుకోలేవా? కీడు కూడా నువ్వు అనుగ్రహించే, కీడు నువ్వు స్వీకరించలేవా అంటాడు. నేను అర్థం నేను చెప్తా. ఈ సంవత్సరం నీకు బాగుంటుంది పోండి, నేను చెప్పలేను. ఎందుకని? ఎవరి జీవితం ఎలా ఉంటుందో దేవుని తెలుసు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. రాబోయే సంవత్సరం గొప్ప శ్రమలు రాబోతున్నాయి, ఎవరు తెలుసు. కానీ ఒకటి చెప్తారు, ఎన్ని శ్రమలైనా మీరు భయపడకండి, దేవుడు లోకాన్ని జయించాడు. మీకు లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోనండి. ఏం తెచ్చుకోవాలి?
ఎక్కడ తెచ్చుకోవాలి? బైబిల్ వాక్యం. ఎక్కడ దొరకదు? బైబిల్ వాక్యం. లోకంలో మీకు ఈ రాబోయే కాలంలో శ్రమ కలగొచ్చు. అమ్మ వినండి, మంచిగా జరుగుతుంది అని ఎక్కడ వాక్యం చెప్పట్లా. రాబో కాలంలో జరగబోయే పెద్ద దాన్ని నేను ఎరుగుదును, అవన్నీ సమాధానకరమైనవి, హాని చేసే మాత్రం. యేసేపు జీవితంలో దేవుడు మేలుకరంగా నడిపించాడా, హానికరంగా నడిపించాడా? ఎప్పుడో మేలుందని ఇప్పుడు యేసేపుని అన్నదమ్ములు ద్వేషించారు, గుంటలో పడేశారు, పొతిఫరుకి అమ్మారు, పొతిఫరు దగ్గర నిందపడేసుకొని జైలుకి వెళ్ళాడు. ఇవన్నీ ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈరోజు నీకు కష్టం ఉందా, బాధ ఉందా, తర్వాత దేవుని ప్రణాళిక వేరేగా ఒకటి ధైర్యం తెచ్చుకో. నేను చెప్తున్నా, రాబోయే కాలంలో కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుడిని మాత్రము విడిచిపెట్టకండి. ఓకే, ఇది అసలైన వాక్యం. అంటే మనకి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుడు రక్షించగలడు, కానీ రక్షించకపోయి నేను మాత్రం దేవుని మాత్రం విడవనే విడిచిపెట్ట. ఇది విశ్వాసం. అంటే దేవుడు నాకు అన్ని మంచి చేయాలి, మంచి చేయకపోతే దేవుడు కాదు అనే ధోరణి ఉన్నారంటే మీరు ఒకటో తరగతి విశ్వాసం, ఒకటో తరగతి అంటే సార్ ఎల్కేజీకే పీజీ చేయడానికి మీరు పీజీకి ఎప్పుడు వస్తారు? ఇంకా ఏదైనా అడిగితే దేవుడు ఇస్తే మంచివాడు, ఇవ్వకపోతే దేవుడు నాకు ఇవ్వాలి అనుకుంటున్నారా? ఇలా అనుకుంటే మీరు ఫస్ట్ ఇంకా ఎల్కేజీ యూకేజీలో ఉన్నారు. మీకు ఫెయిత్ నేర్చుకోవాలి. పీజీ ఫెయిత్ అంటే తెలుసా మీకు? దానియేలు, షడ్రక్, మేషక్ స్నేహితులు చూసారా? అగ్నిగుండానికి పంపిస్తా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, కానీ మా దేవుడు రక్షించకపోయినా ఏ మాత్రం మొక్కం. పీజీ ఫెయిత్ అంటే ఇది. దేవుడు నాకు ఇస్తాడు, ఇవ్వగలడు, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం విశ్వాసాన్ని ఆ తీర్మానం చేసుకోండి. మీరు అది గట్టిగా పట్టుకుంటే మీకు ఏదో వచ్చిన మీకు కదిలించలేరు. మీరు పాజిటివ్గా వెళ్ళారనుకో, నెగిటివ్గా వచ్చిననుకో దేవుడు పడిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? స్టేబుల్గా ఉంటుంది నేర్చుకోవాలి. నా దేవుడు సమస్తం చేయాలని సమర్థుడే, కానీ ఒకవేళ దేవుడు ఇవ్వకపోయినా నేను మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టను. ఇది తీర్మానం చేసుకోండి. రాబోయే కాలంలో ఎదురయ్యే ప్రతి దానిని ఎదుర్కొంటే దేవుడి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకో వాక్యం చూద్దాము. రోమా 8:28. రోమిలకు రాసిన పత్రిక 8:28 చూడండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము. ఆ ఒక్క మాట ఏనండి, ఫస్ట్ ఏముంది? దేవుని అంటే మీరందరూ దేవుని ప్రేమించేవాడే కదా, అవునా కదా? అంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మీ అందరికీ మేలు కలుగుటకే సమస్తము సమకూడి మేలు కలగడానికి కీడు వస్తుంది, మేలు కలగడానికి బాధ వస్తుంది, మేలు కలగడానికి శ్రమ. సమస్తం అంటే ఏడుచ్చాడు మేలే జరుగుతున్నాడు దేవుడు. సమస్తము సమకూడి అంటే కలిసి వస్తాయి. ఒక డే అంటే ఏంటి? ఒక పగలు, ఒక రాత్రి. ఏంటంటే ఒక పగలు, ఒక రాత్రి కలిపితే ఒక డే. ఒక కష్టం, ఒక శ్రమ, ఒక సంతోషం కలిస్తేనే జీవితం. కాబట్టి ఏదైనా మేలు కోసమే. అంతా నా మేలుకే. అంతా ఎవరి మేలు కోసం అంట? నాకు కష్టం వచ్చినా కానీ ఇదేదో దేవుడిని ఎంత ప్రార్థన చేసినా నాకు కష్టం తెప్పించా మీరు అనుకోవద్దు. ఎందుకంటే నీ యొక్క ఆశీర్వాదం ఇదొక భాగం. కాబట్టి ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. తర్వాత 2 కొరింథీ 5:17 త్వరగా నేను ముగించేస్తాను. 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున్నాడులా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఏం చెప్పండి? ఏం కొత్తవి? మళ్ళీ ఒకసారి కదమ్మా. కాగా ఎవడైనాను క్రీస్తునందున్నాడులా. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ క్రీస్తునందు ఉన్నారా, క్రీస్తునందు లేరా? మీరు చెప్పండి ఒకసారి. క్రీస్తునందు ఉన్నారు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? నూతన సృష్టి. అంటే పాత సృష్టి అంతా అయిపోయింది, ఇప్పుడు నూతనంగా మీరు చేయబడ్డారు. తర్వాత చదువు. పాతవి గతించిన. ఏమైపోయాయి? పాతవి గతించినవి ఇంకా కొనసాగుతున్నాయి. చెప్పండి, గతించినవి కొనసాగుతున్నాయా? చాలా మంది కొనసాగుతున్నాయి. గతించిపోవాలి. గతం గత. పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను, సమస్తము దేవుని వలన చాలు. ఇదిగో ఇప్పుడు క్రీస్తునందున్న మనందరూ ఎలాంటి వాళ్ళు అంట? నూతన. అంటే నూతన స్వభావం కలిగి ఉంటారు. నూతన సృష్టి అంటే నూతనంగా క్రియేట్ చేయబడ్డాం. కాబట్టి పాతది ఇందులో తెచ్చిపెట్టద్దు దయచేసి. సంతోషంగా నూతన సృష్టిలో దేవుళ్ళు నూతనంగా ఎదుగుతూ ముందుకెళ్ళండి. దేవుడు మనల్ని బాగా ఆశీర్వదిస్తాడు. తర్వాత ద్వితీయోపదేశం 11:12 త్వరగా చూడండి, నేను ముగించేస్తాను. 11:12 ద్వితీయోపదేశం 11:12.
అది ఆకాశ వర్షజలంత్రాలను, అది నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దేని మీద, దాని మీద. ఈరోజు ఈ మాట దేవుడు దేని మీద అయితే ఉండాలని చెప్పాడో, ఈరోజు అక్కడ మీ పేరు పెట్టుకోండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కృప నా మీద ఉండునుగాక. చెప్పండి, సంవత్సరాది మొదలుకొని. చెప్పండి, అక్కడ ఏముంది? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా మీద దేవుని కృప ఉండునుగాక. చెప్పండి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా మీద ఎల్లప్పుడూ దేవుని కృప నిలిచి ఉండునుగాక. నమ్మిన వారందరికీ జరుగునుగాక. ఆమేన్. ఓకే, తర్వాత యెషయా 40:31. ఫాస్ట్ ఈ కొన్ని రిఫరెన్స్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి చూడండి. 40 అధ్యాయము 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలుగా. చూడండి, యెహోవా కొరకు ఎవరంటే వీళ్ళంతా ఎదురు చూచేవాళ్ళు. మీరు ఏమైనా ఎదురు చూస్తున్నారా దేవుడు కార్యం చేస్తాడని? వినండి, దేవుడు కార్యం చేసి ఎదురు చూస్తున్నారా? యెహోవా కొరకు ఎదురు చూవారు నూతన బలము పొందుతురు. వారు పక్షి రాజుల వలె. దీని అర్థం మీకు తెలుసా? నేను చెప్తాను. ఒక పెద్ద చెట్టు ఎదిగింది, ఒక పక్కన ఇంకో చెట్టు ఉంది, దానికి ఇంకా ఒక మొలక కూడా రాల. దాన్ని బ్యాంబూ స్టిక్ అంటారు. బొంగు చెట్లు తెలుసు మీ అందరికి. ఆ బొంగు చెట్లు తొందరగా పైకి రాదు, పక్కన చెట్లు అన్ని బాగా ఎదుగుతాయి. అవి ఎదిగిన తర్వాత దీన్ని ఎగతాలు చేస్తూ ఉంటాయి. ఎగతాలు చేస్తా అంటే ఇది ఏం చేస్తుంది తెలుసా? భూమిలో ఇది పైకి ఎదగకుండా కిందకి భూమిలోకి బాగా చొచ్చుకొని పోయి వేళ్ళు బాగా గట్టి పెట్టుకున్న తర్వాత ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా పైకి ఎదిగాడు. అంటే ఒక రోజు కాదు, ఫాస్ట్. దీని అర్థం ఏంటంటే దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళందరూ కూడా ఆ బొంగు చెట్లు లాంటి వాడు. మీరు స్థిరపడి వేరుపారిన తర్వాత ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూస్తారో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? బహుగా ఫలింపజేస్తాడు. వాడు ఎలా ఎగురుతారు తెలుసా? పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద. ఏ గెలిన పక్షిరాజు అనేది? పక్షిలో రాజు. జంతువులో రాజు ఎవరు? మనుషుల్లో రాజు ఎవరు? నేనే, నువ్వే. దేవుడు ఎలా చేసిన మనం తెలుసా మీకు? మీరు ఏలాలని చెప్పాడు దేవుడు. రాజులుగాను యాజక సమూహంగా దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు పక్షి రాజు అంటే ఒక గ్రద్ద అంట. ఎక్కడ ఎగురు తెలుసా మీకు? చిన్న చిన్న కాకులు పెట్టామో మనకు కనపడేందుకు ఎగురుతుంది. పావురాలు కొంచెం పైన ఎగురుతుంది. గ్రద్ద ఎక్కడ తెలుసు మీకు? నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు వర్షం పడుతుంది బాగా. మనకి వర్షం యొక్క మేఘం దాదాపు 3 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది కిందకి. గ్రద్ద వర్షం తడవదంట. మేఘం పైకి వెళ్ళి పైన తిరుగుతూ ఉంటే కింద వర్షం పడుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? గ్రద్ద వర్షం దాని మీద పడడానికి ఇష్టపడక బాగా పైకి వెళ్ళిపోయి ఆ వర్షం దాని మీద పడకుండా మన ఫ్లైట్లో వెళ్తాం చూడ పైన, మరి అంత హైట్ కాదు, 44,000 అడుగులు అది ఎత్తి, అది కాదు. కానీ ఈ గ్రద్ద మాత్రం ఈ మేఘాన్ని దాటుకుని పైకి వెళ్ళి, అంటే వాళ్ళు ఎలా అంటారంటే నీ కష్టాలు నిన్ను ముంచెత్తేటువంటి ముళ్ళు అన్ని దాటుకొని పైగా విహారం చేస్తారు. ఎవరో? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం. అంటే అది పక్షిరాజు ఏం చేస్తారంటే 25 సంవత్సరాల లోపు దానికి ఆయువు అయిపోయింది. అది కొండల మీదకి వెళ్ళిపోయి తన ముక్కుతో తన ఈకలన్నీ పీకేస్తుంది. అన్నీ పీకేసిన తర్వాత చాలా పెయిన్, చాలా బాధ. అదంతా అయిపోయిన తర్వాత కొత్తగా ఈకలు పడతాయంట. ఆ ఈకలు మళ్ళీ 25 years వస్తాయి. అది ఈకలు పీక్కొని దాన్ని నాశనం చేసుకోకపోతే అది చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేసుకుంది? నూతన బలం అంటే ఎందుకు చెప్పాడంటే పక్షిరాజు ఎందుకు వచ్చాడంటే దానికి ఆ బలం ఉంది. నీవు పడిపోయే స్థితిలో ఉన్నా, ఇంకా అయిపోయింది నా పరిస్థితి అనుకున్నా, దేవుని వైపు ఎదురు చూసి కొంచెం నువ్వు దేవుడిని ఇక్కడ నలిగిపో, దేవుడు ఇంకా నీకేం చేస్తాడు? పక్షిరాజు అంటే నూతన బలాన్ని దయచేస్తాడు. అదే దాని అర్థం. పక్షిరాజును ఎందుకు ఏర్పాటు చేస్తాడు దేవుడు? నూతన బలం పొందుకు అలేక పరిగెత్తుతాడు. ఇంకా నీకు అలిపే ఉండదు. ఓకే, తర్వాత సమస్యలుగా. అంటే సమస్య ఏంటి? ఎప్పుడు అలుపు అనేది కూడా లేనే లేదు. ప్రసంగి 3:1. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రతిదానికి అమ్మ వినండి. నేను ఎంతకాలం ఎదురు చూస్తున్నాను, నాకు ఎందుకు జరగట్లేదు, ఎంతకాలం దేవుని కోసం చూస్తున్నాను, నాకు ఎందుకు దేవుడు చేయలేదు అని అనుకుంటున్నారా? దేవుడు ఒక మాట బైబిల్ గ్రంథం రాసించాడు. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రతిదానికి సమయము. మీరు గతంలో ఎదురు చూసింది ఇంకా రాలేదేమో, ఈ సంవత్సరం రావచ్చు, సమయం రావచ్చు.
ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయము, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు పట్టుటకు ఏడ్చుటకు. ఈ రోజు మీరు ఏడుస్తున్నారే, మీకు తర్వాత ఏమంటారంట? నేను ఒక విషయం చెప్తానండి. చీకటి ఉంది, సాయంత్రం అనేది చీకబడింది. చీకటి ఎంతసేపు ఉంటుంది? రేపు 10 దాకా ఉంటుంది. తర్వాత కూడా ఉంటుందా? చీకటి ఉన్నవారు ఇది ఏడ్చే కాలం అయితే, వెలుగు వచ్చేది సంతోషించే కాలము. దేవుడు ప్రతి దానికి సమయం ఏర్పాటు చేశాడు. చీకటికి చీకటి సమయం, పగలకి పగల సమయము, రాత్రికి రాత్రి సమయం, చంద్రుడు సమయము, కాలానికి కావాల్సిన ప్రతి దానికి దేవుడు ఏం చేశాడ అంటే, నీకు కూడా ప్రతి దానికి దేవుడు సమయం అనేది ఎంతకాలం మీరు అనుకున్నది రాకపోవచ్చు, కానీ తగిన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అన్ని ఇచ్చాడు అక్కడ, ప్రతి దానికి సమయం ఉంది. కాబట్టి తొందరపడకండి. దేవుడు నాకు ఇంకెవరైతే, ఇంకా నాకు జరగలేదే అని మీరు ఏం దిగులు పడాల్సిన అవసరమో లేదు. ఓకే, లాస్ట్ రోమపత్రిక 2:12 వచ్చింది. రోమిలి రాసిన పత్రిక 12:1. చదవమ్మా. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవుని వాస్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బతిమాలకు ఇంటి సేవ మీకు యుక్తమైనది. 12వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయకూడదు? లోక మర్యాద అంటే ఏంటి? కింద ఫుట్నోట్లు ఇచ్చాడు, ఈ యుగాన్ని ఇచ్చాడు. అంటే ఈ లోక మర్యాద ఏంటి? లోకంలో కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, కొన్ని ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని మీరు అనుసరించొద్దు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా చూసుకుంటారా? ముహూర్తాలు చూస్తారా? ఎవరన్నా సిద్ధాంతాలు చూస్తారా? నేను ఒక విషయం చెప్తానండి. ఎవరైనా చనిపోతే మన ఇళ్ళలో జరుగుతుంది. ప్రార్థన ఎప్పుడు పెడతారు? 3వ రోజు చిన్నదిన. తర్వాత ఎన్ని బేసిక్లేనండి, ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఏదో పెట్టారు, మన ఏదో కొనసాగుతున్నాం. అంటే ఎప్పుడు పెట్టిన ప్రార్థన కాదంటా నేను, కానీ మనం పాటిస్తున్న ఒక కస్టమ్స్ అన్నీ కూడా లోక మర్యాద. లోకంలో చేసేవన్నీ మనం మర్యాద చేసి అవి కూడా మనం ఫాలో అవుతాం. ఒక భాష గారు చర్చి కట్టడానికి ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళానంటాయా, నేను ఇటువైపు గుమ్మం పెడితే మా చర్చికి బాగా వస్తారని అడిగాడంట. జరిగింది నిజంగా. ఒక భాష అడిగితే నేను నవ్వుకున్నా. ఈడే ఎట్టుంటే ఇంకా ఆయన దగ్గర ఎవరు వస్తారు చెప్పండి? అర్థమవుతుందా? లోక మర్యాద మనకొద్దు. లోకంలో ఇప్పుడు అమావాస్య వచ్చింది. అమావాస్య మంచిదా కాదా చెప్పండి? ఇది ఇంకొక ఏమంటారు దాన్ని? పౌర్ణమి. వాడికి ఏది కొన్ని ఉన్నాయి, వాళ్ళకునే వాళ్ళ అంట్లా. నేనేమంటే, క్రీస్తుని కలిగిన మీరు, క్రీస్తుని నూతన సృష్టి అయిన మీరు పాత పద్ధతులు ఎందుకు ఫాలో అవుతున్నారు? చాలా మంది క్రిస్టియన్స్ మ్యారేజ్ పెట్టుకోవాలంటే సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి మంచి డేట్ వస్తారు, పేరెంట్ అడుగుతారు, డేట్ అడుగుతూ ఉంటారు. నేను చెప్తా కదా, క్రీస్తునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి? యేసుక్రీస్తు నీలో ఉంటే నీ యొక్క గుమ్మం ఇటుపైకి తిరిగినా ఏమన్నా జాగ్రత్తగా, నీ ఇంట్లో సరైనటువంటి సిద్ధాంతం లేకపోయినా క్రీస్తు నీ ఇంట్లో ఉంటే నీకు అన్ని దేవుడి క్షేమమే చేస్తాడు. ఒక పడవ మీద ఏం కొట్టింది? తుఫాన్ కొట్టింది. యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి తుఫాన్లో ఆయన ఏం చేశాడు? అణిచివేశాడు. నేనేమంటానంటే, పాటించుకోండి, నేనేం అంటలేవాడిని. కానీ క్రీస్తులో ఉన్న నీకు దేవుడు ఉంటే చాలు, అన్నీ మార్చేస్తాడు లేదా? ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా, ఊహించలేని వాటిని కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి లోక మర్యాదను ఎక్కడైనా అనుసరించడం మానేయండి. ఓకే, చాలా మంది చనిపోయిన తర్వాత నిద్ర చేస్తారు. ఈ మార్చలేమో మరి కొనసాగిస్తున్న చాలా మంది. ఎక్కడ వచ్చినాయి అన్ని? నిజం ఇంటికి వెళ్ళకూడదు అంట, ప్రార్థన అవ్వదు, వేరే చోటుకి వెళ్ళకూడదు అంట. ఇవన్నీ ఎక్కడ వచ్చాయండి? మనకి ఏది మరణం అనేది మనకి శుభ సూచన తెలుసా మీకు? మరణం నాకు మేలు అంటాడు పౌలు. ఎందుకు తెలుసా? క్రైస్తవులకి మరణం అనేది మేలు. ఎందుకంటే దేవుడి దగ్గర చాలా అంజులు ఉంటుంది చూసారా, వాళ్ళకి మరణం అంటే కీడు, మనకి మేలు. ఎందుకంటే ఎప్పుడు కన్ను మూసేటప్పుడు ప్రభు దగ్గరికి. నేనేమంటానంటే, లోకం అనేది చాలా ఉన్నాయి, తిరుగులు చూడటం, నక్షత్రాలు చూడటం, ముహూర్తాలు చూడటం, ఇవన్నీ మనకి అనవసరం. మీరు ఏ డేట్ పెడతారో అదే దేవుడు పరిశుద్ధపరుస్తారు. ఇవన్నీ మారాలంటే మీకు ఇంకా టైం పట్టింది. మీరు ఏం చేస్తారు? మనస్సును ఏం చేయాలంట? రెన్యూ మైండ్ చేయాలి. అంటే పాత పద్ధతుల్లో బాగా అలవాటుపోయారు, ఇప్పుడు మీరు ట్యూన్ చేయాలి. చూడండి ఒకసారి 2వ వచనం. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుడి చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతరం ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. రూపాంతరం అంటే ఏంటి చెప్పండి? రూపాంతరం అంటే ఏంటి? ఒక పక్షి, ఒక పురుగు ఉంది. ఏం పురుగు చెప్పండి? అది గొంగళి పురుగు నాకు మనకి అలవాటు కదా. గంగులి పురుగు అలియాస్ బొచ్చు పురుగు.
ఈ పురుగు ఏం చేస్తుందంటే అది వస్తా ఉంటే ఇట్లా ఇట్లా వెళ్తా ఉంటుంది, మన గుడ్డంతా కుక్కుడు చేస్తుంది కదా. వాటిని పగదించుకునేవాడు నేనైతే. దాన్ని పళ్ళతో పట్టుకొని తీసుకొని చివరి కూడా దాన్ని చేసేవాడు, చివరన్నీ తినేసేదాన్ని. చిన్నప్పుడు వాడు చేసేవాడు. ఈ గొంగళి పురుగు చూస్తే మనకి చాలా చిరాకు, కానీ అది ఏమవుతుంది, కొన్ని రోజులంట ఒక గూడు కట్టుకొని గూడులోకి వెళ్ళిపోయి ఆ ఉపవాసం చేస్తారు, ఒక యాగం చేస్తారు. ఎవరికి తెలియదు ఏం చేస్తారు లోపల. అయిపోయింది, కొన్ని రోజులు అయిపోగానే మెల్లగా చీల్చుకొని బయటికి వస్తే పాత స్వభావం ఉంది అందులో. అది ఎలా ఉందంటే రెక్కలు ధరించుకొని ఎగిరి ఇందాక పాకింది. ఇందాక ఎలా ఉందంటే అందరూ శరీరం ఇప్పుడు రెక్కలు కట్టుకొని ఎగరగానే దాన్ని వెనకబడతా ఉన్నారు అందరూ. ఎవరు పిల్లలు ఇంతకుముందు ఏం చేశారు, చంపేశారు. ఇప్పుడు ఏం చేశారు, మన జీవితం కూడా క్రీస్తు ఎరగక ముందున్న పాత జీవితాన్ని మనం ప్రార్థన ద్వారా, యాగల ద్వారా, యాచన ద్వారా మనం ఏం చేయాలి, కట్టుకొని ఈ సీతాకోవచ్చులకు ఎలాగైతే నూతనంగా మారిందో మనం అలాగ మార్చబడని బైబిల్ చెప్తాం. మీ మనస్సు మారి నూతన వల్ల రూపాంతరము చెందండి. రూపాంతరం ఏంటి, పాత పద్ధతులు వదిలేయండి, కొత్త నేర్చుకోండి. లోకానుసారమైన వదిలేయండి, దేవుని కొత్త నేర్చుకోండి. నేను ఏది పెడితే అదే, నేను ఏ డేట్ ఫిక్స్ చేస్తే అదే. అమావాస్యలో పెళ్లి చేసుకొని ఎవడవుతాను చూద్దాం. అమావాస్యలో పెళ్లి చేస్తారా? అన్ని రోజులు మంచిదేనమ్మా, అన్ని రోజులు మంచిది. కాబట్టి మీరు ఏది కూడా వేరేగా అనుకోవద్దు. మనస్సు మారి రూపాంతరం చెందాలి. దేవుడు మన మనసులన్నీ మార్చును గాక, మన మనసులన్నీ రూపాంతరం చెందును గాక. మన టార్గెట్ తెలుసా, మనకున్న దరిద్ర ముఖాన్ని పోయి యేసుక్రీస్తు ముఖం మనలో కనపడాలి. మనలో వచ్చాడు బాబు, వచ్చిందమ్మా అయ్యారంటారు వేసారు, వెనకాల మాట్లాడతారు అట్లాగా, వచ్చాడయ్యా బాబు. ముందు బాగుంటుంది, వెనకాల ఏమంటారు, అది పాత జీవితం, దొంగల పురుగు జీవితం. ఇప్పుడు రాగానే అబ్బా వీటితో మాట్లాడి ఎంత హ్యాపీగా ఉంది నాకు, అలా అనిపించుకోవాలంటే రూపాంతరం చెందాలి. ఎలాగా, దేవుని పోలిక మనలోకి రావాలి. చూడగానే క్రీస్తుని చూడాలి. ఒక ప్రతి క్రైస్తవుడు ఎలా అంటే చిన్న క్రీస్తు. ఇప్పుడు మీరు మీ పేరు చెప్పండి, జైపాల్. ఎవరు, క్రీస్తు కనపడన్నాడు. మీ పేరు, మీలో క్రీస్తు కనపడదు. మనం క్రీస్తు కనపడకుండా అన్ని కనిపించామనుకో, క్రీస్తు మరుగున పడిపోవాలి. కాబట్టి రూపాంతరం చెందండి. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. వాక్యం అర్థమైందా? ఏయో చదువుకొని అయిపోయింది, నెక్స్ట్ మరి చెప్తాను. ఏదో పెట్టుకోవాలి కాబట్టి చదువుకున్నావా? అవేనండి, మన 2 వాక్యాలు ముగించబడ్డాయి. ఈ సంవత్సరం కూడా తీర్మానాలు చేసుకున్నాం.